తెలంగాణపై చలి పంజా విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం 10 గంటల వరకు చలి చంపేస్తోంది. ఈశాన్య భారతం నుంచి వస్తున్న శీతల గాలులు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సుమారు అన్ని జిల్లాల్లో 11.9 డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఏకంగా 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీరుని ఈ ఏడాది చలి వీడడం లేదు. ఇక్కడ 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ జిల్లాలోని 14 మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జహీరాబాద్, ముగ్గులపల్లి, జరాసంగం, న్యాలకల్, కొండాపూర్, సదాశివపేట, కంది, పటాన్చెరు, హత్నూరా మండలాల్లోనూ అదే పరిస్థితి ఉంది. నేడు, రేపు, ఎల్లుండికి రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలిగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. చాలా చోట్ల 6 డిగ్రీలకు దిగువన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. శనివారం జనగామ మినహా అన్ని జిల్లాలకు, ఆదివారం 22 జిల్లాలు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.